ఫ్రెండ్స్, ఇవాళ నేను చికెన్ కర్రీ వండుతున్నాను అన్నమాట. 30 కేజీ కూరకి ఇదిగోండి అల్లం 25 గ్రాములు, ఇక చున్నులపాయలు, లవంగాయలు, చెక్క, 2 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, కొబ్బరి పొడి వేసుకుంటున్నా, ఎండు కొబ్బరి పొడి, కాసిన గసాలు ఇవి వేసుకొని చికెన్ కర్రీ చేస్తున్నాను. చూడండి, నేను చికెన్ కర్రీ ఎలా చేసి చూపిస్తాను చూద్దురు. ముందుగా ఇప్పుడు ఇవన్నీ మసాలాలు వేసుకొచ్చుకుందాం మిక్సీలో. అన్నీ ఈ మిక్సీలో వేసుకున్నాక మసాలాలు నేను మళ్ళీ కూర కలిపేటప్పుడు చూపిస్తాను. ఓన్లీ అల్లం వెల్లుల్లి ఇవేనండి మిక్సీలో వేసేది, ఇవన్నీ కోసి వేసుకోవాలి. చికెన్ కర్రీ వండుకుంటున్నాం. దీంట్లో కావాల్సినవి అన్నీ వేసి మసాలా ఇందాక అజ్జి పెట్టాం కదా, ఇప్పుడు ఇదంతా వేసి కలిపెట్టి చికెన్ కర్రీ కలుపుతున్నాను. కావాల్సింది మసాలా, నేను ఒక ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా ఇందులోనే వేసేసుకున్నా మసాలాలో కచ్చాబచ్చాగా. ఇదిగోండి, ఇప్పుడు నేను మసాలాలన్నీ వేసి కలుపుతున్నా. ఇందులో కలిపి పెట్టుకుంటే బాగా కలిసిద్ది మసాలాలు. 1 స్పూను కారం చాలు. ఇవన్నీ వేసి కలబెట్టుకొని ఇప్పుడంతా కుక్కర్లో కదా, కుక్కర్లో పెడదాం. ఇదిగోండి పుదీనాకు, సరే ఇట్లా కలబెట్టుకుంటే మొత్తం కలిసిద్ది అన్నమాట. అది మసాలా ఇట్లా కలవాలి. ఇదిగోండి ఒక పచ్చిమిరకాయ, ఒక చిన్న 2 టమాటాలు కోసుకుంటున్నాను చికెన్లోకి. ఇదివరకు చికెన్లోకి టమాటా వేసేవాళ్ళు కాదు, 1-2 టమాటాలు వేస్తున్నారు, అప్పుడు చికెన్ వేడి అనిపించదు. ఇప్పుడు నేను ఇది కుక్కర్లో పెట్టుకుంటున్నానండి. చూసారుగా 2 టమాటాలు కూడా వేసుకున్నాను. పుదీనాకు మసాలా అంతా కలపెట్టుకున్నా. ఇట్లా చూసారా మసాలా అంతా కలిపి పెట్టుకున్నాను. ఇందులో నూనె వేసుకుందాం. నూనె కాసి పోసుకోవాలి ఎప్పుడైనా, లేకపోతే పచ్చివాసన వచ్చేది. కూర అంతా ఉడికినాకైనా సరే నూనె పచ్చివాసన వచ్చింది. నూనె కాయిందే పోసుకోమాకండి. కుక్కర్లో మటన్ పెట్టినా చికెన్ పెట్టినా నూనె కాసి పోసుకుంటేనే బాగుండిద్ది. అట్ట కొంచెం ఒక 50 గ్రాములు నూనె వేసుకోవాలి. అట్ట కాసి పోసుకోవాలి ఎప్పుడైనా. నూనె కాసి పెట్టుకున్నా, లేకపోతే నూనె పచ్చివాసన వచ్చింది చికెను. నూనె కాచి పోసుకోవాలి ఏ కూరలోకైనా సరే. బాండీలో పెట్టుకొని తిరుమాది పెట్టుకున్నప్పుడు అదే కాగిద్ది, కానీ కుక్కర్లో పోసేటప్పుడు కాసి పోసుకోవాలి, అది ఉడకదు. ఇదిగోండి మసాలా తొలిపి నీళ్ళు అనమాట. ఇట కుక్కర్లోకి మరి ఉడకాలి కదా, కాసిన జాలు ఎక్కువ పట్టవు. ఉల్లిపాయ మనం ఏమన్నా అందులోనే వేసేస్తాం కదా, మసాలాలోనే లాస్ట్లో వేసి ఒక తిప్పుకున్నా ఉల్లిపాయని పచ్చిమిరకాయని. ఇట్లా నూనె నీళ్ళు కలిపి పోసుకోవాలి. మసాలా పోసుకుంటే అన్నీ కలుస్తాయి. సరే, ఇప్పుడు 4 విజిల్లేనండి. చికెన్ మెత్తగా శుభ్రంగా బాగా ఉంటుంది. మీరు కూడా ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు నేను చికెన్ వండి చూపిస్తాను ఎన్ని విజిల్లో ఎంత బాగుండిద్దో. చూసారా, 2 విజిల్లో ఉడికిపోయిద్ది. అది ఇట్లా పెట్టుకుందాము. ఇప్పుడు కర్రీ రెడీ అయింది. ఇగో కూర ఎప్పుడైనా గట్ట నూనె తేలితే కూర ఉడికినట్టు అనమాట, మసాలాలు అన్నీ వేగినట్టు. కుక్కర్లో 4 విజిల్లే కొట్టించాను నేను. సో మెత్తగా ఉడికింది చికెను. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకుందాం లాస్ట్లో. అంటే మీరు కూడా చికెన్ ఇట్లా వండుకోండి, అసలు తొందరగా ఉడికిద్ది. పొయ్యి మీద పెట్టుకొని మన పనులు మనం చేసుకోవచ్చు అనమాట. మాడిద్దని భయం ఉండదు. చూసారా, మీరు కూడా చికెన్ ఇలా వండుకోండి. ముక్క అసలు మెత్తగా ఉంటుంది అనమాట. నూనె ఇట్లా తేలాలి. కూర బాగుందా మన చికెన్ కర్రీ వండుకోండి. ఒక్క నిమిషం అట్లా పొయ్యి మీద పెడితే మసాలా ఇది కూడా కొత్తిమీర కూడా శుభ్రంగా మగ్గిద్ది, బాగుండిద్ది. ఎట్లా ఉంది, బాగుందా? సరే అండి, చూడండి మెత్తగా కుక్కర్లో వండాము. మీరు కూడా కుక్కర్లో వండుకోండి. ఎలా ముక్కలే ఎక్కువ పులుసు ఉండకూడదు, ఎక్కువ మరీ రోస్ట్గా కూడా అవ్వకూడదు కర్రీ. ఇలా ఉండాలి. ఇలా మీరు కూడా ఈ ముక్కల్ని ఏ ముక్క కా ముక్క చికెన్
చికెన్ కర్రీ ఉందండి. సరే, ఇవ్వండి. చికెన్ కర్రీ మంది అయిపోయిందండి. ఇక వేడి వేడిగా చూడండి, ఇక వెళ్ళి ఇక అన్నం తింటమే. ఇట్లా నూనె ఇట్లా ఉండాలన్నమాట ఎప్పుడైనా. అప్పుడు మసాలా అన్నీ ఏగినట్టు గుర్తు కూరకి. అదే ఒకటే గుర్తు నేనేది. ఇట్లా వండుకోండి. వండుకోవటం సరే, నూనె తేలుతుంది. కుక్కర్లో శుభ్రం కడిగి ఉప్పు కారం కలిపి అన్నీ పొయ్యి మీద పెట్టుకుంటే చక్కగా మగ్గిద్ది. 4 విజిల్లోనే తొందరగా అయిపోయిద్ది అన్నమాట. ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా చికెన్ తెచ్చుకొని ఇట్లా వండుకోండి. సరేనండి.